రేలంగి వెంకటరామయ్య గారు సినిమా రంగంలో అభివృద్ధిలోకి వచ్చాక కష్టాల్లో ఉన్నప్పుడు తనను ఆదుకున్న స్నేహితులందరినీ మర్చిపోకుండా వారందరికీ సహాయం చేశారు. ఒకప్పుడు ఆకలి బాధ తెలిసిన వారు కనుక తాను తినేటప్పుడు కనీసం 25 మందికైనా అన్నం పెట్టేవారు వారింట్లో. తనకు చదువు అబ్బలేదు కనుక నిజంగా చదువుకోదలిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారు. మద్రాసు వచ్చిన కొత్తల్లో కాలినడకన స్టూడియోకి వెళ్ళేవారు. ఆ కష్టం తెలుసు కనుక తన కారులో వెళ్ళేటప్పుడు ఒకరిద్దరికి లిఫ్ట్ ఇచ్చేవారు ఆయన. మొదట్లో కొనుక్కున్న సైకిల్ని భద్రంగా దాచుకున్నారు. ఎందుకు ఇంకా దాచుకున్నావు అని ఎవరైనా అడిగితే, చిత్ర పరిశ్రమ నన్ను పొమ్మన్నప్పుడు ఈ సైకిల్ మీదే ఆస్తులన్నీ వదిలేసి తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాను అనేవారు. తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన సి పుల్లయ్య గారంటే అమితమైన అభిమానం ఆయనకి. ఎప్పుడూ పక్కన చేతులు కట్టుకునే నిల్చునేవారు కానీ పక్కన కూర్చునేవారే కాదు. తాడేపల్లిగూడెంలో తన సినిమా హాలు చిత్రమందిరి ప్రారంభోత్సవానికి సి పుల్లయ్య గారిని ఆహ్వానించి గౌరవించారు. తన వద్ద పనిచేసిన కారు డ్రైవర్కి వృద్ధాప్య పింఛనిచ్చి ఇల్లు కట్టించి గౌరవించారు ఆయన్ని. ఇంకా తన చెల్లెలికి పెద్ద మేడ కట్టించారు కాకినాడలో. ఇటువంటి గుప్తదానాలు ఎన్నో చేశారు ఆయన.